నుంచి వచ్చే నిధులు ఎక్కువ ఇవ్వాలి అనే ఒక స్ఫూర్తివంతమైన నినాదాన్ని తీసుకుంటే, నిజమైన సమాఖ్య స్ఫూర్తితో ముందుకు పోతే డెఫినెట్గా దేశం బాగుపడుతుంది. ఎందుకంటే రాష్ట్రాలు ఎంత వేగంగా డెవలప్ అయితే దేశం అంత వేగంగా డెవలప్ అవుతుంది. ఆ స్ఫూర్తి ఈరోజు దేశంలో లోపించింది. నిన్న మొన్న చూసిన కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతున్నాడు, జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అంటాడని. నేను అంటాను, అసలు మరి జాతీయ పార్టీలు కాకుండా ఈ దేశాన్ని 71 ఏళ్ళు ఎవరు పరిపాలించారు? మీరిద్దరే కదా. మరి నిజంగా చెప్పాలంటే మీరు జాతీయ పార్టీలు కాదు. ఎందుకు కాదు అంటే, నీళ్లు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, 71 ఏళ్ళ తర్వాత రోడ్లు లేవు చాలా ఊర్లకి, కరెంటు లేని గ్రామాలు, కరెంటు లేని ఇల్లు ఉన్నాయి, టాయిలెట్లు లేని ఇల్లు ఉన్నాయి. మరి మీరు జాతీయ పార్టీలా, జాతికి ద్రోహం చేసిన పార్టీలా? ఈ 71 ఏళ్లలో మీరే కదా నడిపింది ఇన్ని రోజులు. మరి అటువంటిప్పుడు ఇంకా మళ్ళీ మాకే అవకాశం ఏంటి అనేందుకు ఏం అర్హత ఉంది మీకు అని నేను అడుగుతాను. అంటే జాతీయ స్థాయిలో పనిచేసే నాయకత్వం తెలంగాణ నుంచి వస్తుందని మీకు నమ్మకం ఉందా? అసలు నార్త్ లీడర్లు మనల్ని ఆ విధంగా లీడ్ చేసే అవకాశం కల్పిస్తారు? పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు 1991లో ఎవరు ఊహించలేదు. ఆయన అద్భుతంగా ప్రభుత్వాన్ని నడుపుతారని, ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడుపుతారని ఎవరు ఊహించలేదు. తర్వాత ఆయన తీసుకొచ్చినన్ని ఆర్థికపరమైన సంస్కరణలు ఈ దేశంలో ఎవరు తీసుకొని రాలేదు. సత్తా మన వాళ్ళకి లేక కాదు, ఈ జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు అనగదొక్కబట్టి. ఉదాహరణకి పివి నరసింహారావు గారి విషయమే తీసుకుందాం. ఆయన అపర చాణక్యుడని ప్రశంసించిన వాళ్ళు, అద్భుతంగా భారతదేశాన్ని తిరిగి గాడిలో పెట్టిన వారని ప్రశంసించిన వాళ్ళు, అప్పటికే భారతదేశం బంగారం మొత్తం ఎక్కడో కుదవబెట్టుంటే దాన్ని విడిపించారు అని ప్రశంసించిన వాళ్ళు, ఇన్ని చేసిన వాళ్ళు చివరికి ఆయనకు 96లో టికెట్ కూడా ఇవ్వలేదు. ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు. పీఎంకు, సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్కి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. కాబట్టి ఈ పరిస్థితి గతంలో ఉండేది, ఎప్పుడు వాళ్ళది ఏకచక్రాధిపత్యంగా నడిచినాడు. కానీ ఈరోజు దేశంలో చూస్తే మోడీ వేడి తగ్గింది, కాంగ్రెస్ అయితే ఎప్పుడో గాడి తప్పింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇతరులను డిక్టేట్ చేసే పరిస్థితి లేవు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఈ మిగతా పార్టీలన్నింటినీ ఒక ముద్దకు తీసుకొని వస్తే, రేపు ఈ 2 సోకాళ్ళు జాతీయ పార్టీలు వచ్చి మన ముందు ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి మరి మొక్కరిల్లాల్సిన పరిస్థితి రావచ్చు, ఏదైనా జరగవచ్చు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి కుమ్మక్కైంది, అందులో భాగంగానే ఈ ఫెడరల్ ఫ్రంట్ను కేసీఆర్ తెరపైకి తెచ్చారు. టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క డిపాజిట్లు 103 స్థానాల్లో గల్లంతు చేసింది. 119 స్థానాలు ఉంటే తెలంగాణలో 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు చేసింది టీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్కి అంత సత్తా ఇక్కడ లేదు. మరి మేము నిజంగానే భారతీయ జనతా పార్టీకి మాకేమైనా ఒప్పందం ఉంటే మేము ఆ పార్టీని ఇక్కడ అడుగంటే విధంగా డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా ఎందుకు ప్రచారం చేస్తాం? కాబట్టి ఈ పనికిమాలిన మాటలు, పనికిమాలిన వాదన, ఇది ఒక కుట్ర. ఇది ఎందుకంటే కాంగ్రెస్ ఏమిటి చూపెట్టాలనుకుంటుంది ఎంతసేపు, ఇది బీజేపీ బీ టీం అని రాహుల్ గాంధీ అంటాడు. బీజేపీ వాళ్ళు వచ్చేమంటారు, ఇది కాంగ్రెస్ బీ టీం అంటారు. మేమేమంటున్నాం, మాకు ఇద్దరితోని సంబంధం లేవు బాబు, మేము తెలంగాణ ప్రజలతో మాత్రమే, వాళ్ళకి మాత్రమే జవాబుదారీ అని మేము అంటున్నాం. వాళ్ళ కాన్సెప్ట్ అంతా ఏంటంటే, ఈ 2 సోకాళ్ళు జాతీయ పార్టీలకి మొత్తం దృష్టి అంతా వాళ్ళిద్దరి మీదనే ఉండాలి, దేశం దృష్టి. అయితే మోడీ లేకపోతే రాహుల్. ఎందుకు? ఈ దేశంలో సమర్థులైన నాయకులు లేరా? అయితే బోఫోర్సు లేకపోతే రఫాయిల్ అని ఇంకెవరు లేరా? ఈ దేశంలో చాలామంది సమర్థులైన నాయకులు, బ్రహ్మాండమైన తెలివితేటలు కలిగిన నాయకులు, దేశాన్ని సవ్యమైన పద్ధతిలో ముందుకు తెడిపించగలిగిన నాయకులు చాలామంది ఉన్నారు. అవన్నీ వదిలిపెట్టి దృష్టి మొత్తం వాళ్ళిద్దరి మధ్యన కేంద్రీకృతం అయ్యే విధంగా ఇంకొకరికి ఎవరికి అవకాశం ఇవ్వకూడదనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, రాహుల్ వర్సెస్ మోడీ, ఈ నినాదం ఒక పాత చింతకాయ పచ్చడి మాదిరిగా, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మాదిరిగా 2 పార్టీలు వల్ల వేస్తుంటాయి. ఇది ప్రజలు కూడా గ్రహించాలని నా విజ్ఞప్తి. కేంద్రం